Hello everyone, welcome back to my channel. Welcome to NJT Vlogs and Lifestyle. సో ఈరోజు మార్నింగ్ నుంచి వ్లాగ్ చేద్దాం అని అనుకున్నాను కానీ నాకు కుదరలేదు. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో తెలుసా? మంచూరియన్. ఎస్, యాక్చువల్గా నాకు మా బుడ్డిగాడికి ఏంటంటే గోబీ మంచూరియన్ అంటే చాలా ఇష్టము. రోజు బయట తినటం అనేది కరెక్ట్ కాదు. సో ఇంట్లో క్యారెట్ ఉంది, వాడు క్యారెట్ ఫ్రై తినడని మీ అందరికి తెలుసు. ఇంకా తురిమి నేను ఏం చేద్దాంలే ఫ్రై, ఒక 4-5 క్యారెట్లు ఉన్నాయి కదా, సో మంచూరియన్ చేద్దామని అనుకుంటే ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్కి ఇడ్లీ పెట్టేశాను. పిల్లలు తినేసి చక్కగా వాడేమో స్కూల్కి వెళ్ళిపోయాడు, వీడు నిద్రపోయాడు. ఇంకా మధ్యాహ్నం కూడా వస్తే మా అమ్మగారు సాంబార్ చేశారనమాట. ఇంకా సాంబార్ పంపిస్తే పిల్లలిద్దరు మధ్యాహ్నం సాంబారే తిన్నారు. ఇవాళ ఏంటో మా చిన్నోడు ఇంకా నిద్రపోతున్నాడు. ఇప్పుడు టైం అరౌండ్ 4 ఏమో అయ్యింది. మా పెద్దోడిని తేయడానికి అయితే ఇంకా మా వారు వెళ్ళారనమాట. ఇంకా మా వారు వెళ్ళి వచ్చేసే లోపు నేను చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. ఈ క్యారెట్ నేను మధ్యాహ్నం మా నాయనమ్మ ఉంది కదండి, అప్పుడే నేను మంచిగా తురిమించుకున్నాను అనమాట. సో మాట్లాడుకుంటూ పని చేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా అయిపోతుంది. పనిమాల కూర్చొని తురుముకోవాలంటే మనకు కూడా కొంచెం కష్టంగా ఉంటది కదా. సో 2-3 ఉన్నప్పుడు ఏంటంటే మాట్లాడుకుంటూ పని చేసుకుంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది అనిపించింది. సో ఇంక మధ్యాహ్నం అయితే మా నాయనమ్మ మంచిగా తురిమిచ్చేసింది. నేను ఉల్లగడ్డలేమో మా వారు వచ్చారు కదా మధ్యాహ్నం, సో లంచ్ చేసేసి పడుకున్నాము. సో ఉల్లగడ్డలు పెట్టేశాను, ఒక 1/2 అవర్ సిమ్లో పెట్టేస్తే మంచిగా మెత్తగా ఉడికిపోయినాయి అనమాట. సో తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పేసి నేను కావాల్సినవన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చేసుకోవడం అనేది పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కాకపోతే బయట ఉన్నంత టేస్ట్ అయితే మనకి రావు, ఎందుకో కూడా నేను చెప్తాను. సో ఇంకా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంక మా వారు వెళ్ళారని చెప్పాను కదా, వాళ్ళు వచ్చేసేలోపు చేస్తూ ఉన్నాను అనమాట. చాలా సింపుల్ అండి. సో బయట మంచూరియాలో ఏంటి అంటే కొంచెం మైదా పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ ఎక్కువ వేస్తారు, క్యాబేజ్ ఎక్కువ వేస్తారు, క్యారెట్ కొంచెమే వేస్తారు. సో అందువల్ల టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ నేనేంటంటే ఓన్లీ క్యారెటే వేస్ట్ చేస్తున్నాను. క్యారెట్ 2 ఉల్లగడ్డలు వేసాను అనమాట. సో కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం మైదా పిండి, అది కూడా కొంచెం అంటే మనకి బాల్స్ లాగా రావాలి కదండి, అందుకోసం అని చెప్పేసి నేను అవైనా వేసాను. సో ఫస్ట్ టైం చేసినా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అంటే బయట ఉన్నంత ఇదిగా లేవు కానీ పర్లేదు, ఒకసారికి ట్రై చేయొచ్చు. సో పిల్లలు క్యారెట్ ఇలాంటివి తినరు కదా, సో అలాంటి వాళ్ళకి ఇలా కూడా మనం హ్యాపీగా చేసి పెట్టచ్చు అనమాట. సో రోజు పిల్లలకి ఈవినింగ్ అయితే ఏం స్నాక్ చేయాలా అనేది నాకు పెద్ద ఆలోచన అయిపోతుంది. బికాస్ రోజు బయట నుంచి తెచ్చుకొని తినాలంటే అవ్వదు. సో మధ్యాహ్నం ఎప్పుడో తినేసి వెళ్తారు, ఇంకా ఈవినింగ్ 4 అయ్యేసరికి ఏదో ఒకటి ఆకలేస్తుంది, ఏం పెట్టాలి, రోజు బయట తెచ్చి పెట్టాలంటే పెద్ద టాస్కే. మొన్నేమో చికెన్ పకోడీ చేశాను, నిన్నేమో పూరీ చేశాను. పూరి పెద్దగా నేను చేయను, ఎందుకంటే కొంచెం టైం టేకిన్, ఎందుకు దానికి సపరేట్గా కర్రీ అవి చేయాలి కాబట్టి. అందుకని నేను పూరీ చేశాను, ఎప్పుడో ఒకసారే కదా అని. చాలా బాగా వచ్చాయి, పిల్లలు కూడా మంచిగా తిన్నారు. సో మోస్ట్ ఆఫ్ ద పూరీలు బయట అందరు చేసేది ఎలా చేస్తారంటే ఎక్కువ మైదా పిండి వేసి చేస్తారు, అందులో సోడా ఉప్పు వేస్తారు, అందులోనూ ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఏంటంటే మనం గోధుమ పిండితో మంచిగా చేసుకోవచ్చు. బయట ఏంటంటే మైదా పిండితో చేస్తారు, పలచగా ఉంటాయి, ఒక్కొక్క పూరి 30 రూపీస్ అంట. ఎందుకు కమ్మగా మన ఇంట్లో అన్నీ ఉంటాయి, కాకపోతే ఆయిల్ అయిపోతుంది అనే, కానీ ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు టైం ఉంటే. సో నాకు ఈవినింగ్ పెద్దగా టైం ఏముంటుంది, అరౌండ్ 4 to 6 వరకు నేను కొంచెం ఫ్రీ ఉంటాను, మా బుడ్డిగాడు వస్తే తప్ప. సో వాడు వచ్చినప్పుడు ఏంటంటే వాడు తినే వరకు కొంచెం బిజీ అనిపించింది, కానీ చేసుకోవడం చాలా సింపుల్ ఏదైనా కానీ. నాకు అన్నీ వచ్చు కానీ చేసుకోవడానికి టైం ఉండదు, మార్నింగ్ టైంలో ఇంక అస్సలు కుదరదు అనమాట. ఏమైనా చేసుకోవాలనిపిస్తే ఇంక ఈ మధ్య ఈవినింగ్ చేసుకుంటున్నాను, అది కూడా మా వారు ఉన్నప్పుడు మాత్రమే చేసుకుంటున్నాను. ఏదైనా మా వారికి ఇంకా వర్క్ ఉంది వెళ్ళాలంటే ఏదైనా తెచ్చిస్తారు బయట తినడానికి పిల్లలకి ఏదో ఒకటి, అంటే బయట నుంచి బొబ్బట్లు కానివ్వండి, బోండాలు, చక్రాలు ఇలాంటివి అనమాట. అంటే ఉంటాయి కదా అటుకులు, ఇవి ఉంటాయి కదా సంథింగ్ చిన్నవి. సో ఇవన్నీ కూడా లైట్ మసాలా వేయించుకొని తీసుకొస్తూ ఉంటారనమాట. సో అప్పుడప్పుడు నాకు ఎలా కుదిరినప్పుడు నేను ఇంట్లో పిల్లలకి ఇష్టంగా చేసి పెడితే ఏంటంటే కావాలన్నప్పుడు నేను కూడా చేసి పెడుతూ ఉంటే బాగుంటుంది. సో బయట ఫుడ్ని ఎంతో కొంత కంట్రోల్ చేయడం కోసం మాత్రమే అనమాట. ఇంక ఇక్కడైతే చేస్తూ ఉన్నాను. మా బుడ్డిగాడు కూడా వచ్చాడు, వాడికి చూపించాను. మమ్మీ ఏంటివి బోండాలా అని అన్నాడు, భలే నవ్వు వచ్చేసింది. అరే బోండాలు కాదురా, ఇవి గోబీరా, నీకోసమే చేస్తున్నానని చెప్పాను. ఇంకా చాలా వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. బాగానే వచ్చాయి, కాకపోతే బయట ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి, నా ఏంటంటే కొంచెం సాఫ్ట్ ఉన్నాయి. సో టేస్ట్ ఎందుకు మారింది నా వాటికి అంటే క్యారెట్ ఎక్కువ ఉంది కదా, సో దీంట్లో కొంచెం క్యాబేజీ కూడా వేస్తే బాగుండేది, కానీ నేను ఓన్లీ క్యారెట్ వేయడం వల్ల కొంచెం టేస్ట్ అయితే మారింది, కానీ టేస్ట్ అయితే
యాజ్ ఇట్ ఈజ్ ఉంది, కొంచెం అటు ఇటు అనమాట. ఇంకా అవైతే వేసేసాను, పిల్లలిద్దరికి పెట్టేశాను. ఇంక మా బుడ్డిగాడు వచ్చాక వాడి బ్యాగ్ అంతా కూడా మంచిగా సర్దేశాను అనమాట. వాడి బ్యాగ్లో స్నాక్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్, బుక్స్ అన్నీ తీసైతే పక్కన పెట్టేశాను. ఇంక ఈ పిల్లలకైతే పెట్టాను. సో కార్న్‌ఫ్లోర్ అయితే మొన్నే తెప్పించాననమాట. దేంట్లోకో తెప్పించానండి. అందువల్ల ఎక్కువ ఉండిపోయింది. ఏదో ఒకటి వాడాలి కదా అని చెప్పేసి ఇంక వాడుతూ ఉన్నాను అన్నిట్లోకి కార్న్‌ఫ్లోరు. సో కార్న్‌ఫ్లోర్ హెల్త్‌కి మంచిదో కాదో నాకు తెలీదు కానీ, మైదా పిండి మాత్రం అసలు మంచిది కాదు. ఎంత తక్కువ తీసుకుంటే అంత బెటరు. మా చిన్నప్పుడు మైదా పిండిని గమ్ములాగా అతికించుకోవడానికి, పేపర్‌లో అతికించుకోవడానికి వాడేవాళ్ళం. ఇప్పుడు వాటిని మనం ఫుడ్‌లాగా తినాల్సి వస్తున్న పరిస్థితి వచ్చింది. అన్నిట్లోనూ మైదా పిండే. బయట పరోటా కానీ, చపాతీ కానీ, పూరి కానీ ఏది వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఉన్నాయి మైదా పిండితో చేసే పఫ్ఫులు, ఇంక అన్నీ కూడా మైదా పిండి. ఇంకా గోధుమ పిండితో ఎవరు చేసి పెడతారు? గోధుమ పిండి కూడా ఎక్కువ తీసుకోకూడదు. సో ఏదైనా కానీ లిమిట్‌కి మించి తీసుకుంటే హాని అనే చెప్పొచ్చు. నాకు అందుకే అసలు భయమేస్తుంది ఈ మధ్య యూట్యూబ్‌లో చూస్తుంటే. అన్నీ కూడా కల్తీ అయిపోతున్నాయి. ఏం తినాలన్నా కూడా భయమేస్తుంది. అందుకే మోస్ట్‌లీ నేను ఇంట్లో చేయడానికి ట్రై చేస్తున్నాను. కానీ ఇంకా అప్పుడప్పుడు అంటే ఏమీ కాదు. ఇంకా అదే పనిగా రోజు బయట తినాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకోసమే పిల్లల కోసం నాకు ఓపిక ఉన్నా లేకపోయినా కానీ చేస్తున్నాననమాట. యాక్చువల్‌గా నాకు ఆ రోజు అస్సలు ఓపికే లేదండి. విపరీతమైన బ్యాక్ పెయిన్ అనమాట. సో నాకు 2 ఆపరేషన్స్ అవ్వటం వల్ల నేను పెద్దగా రెస్ట్ తీసుకోలేకపోయాను. అంటే ఫస్ట్ దానికి నేను తీసుకున్నానేమో కానీ సెకండ్ డెలివరీ టైంలో నేను అసలు రెస్ట్ తీసుకోలేదు. రెస్ట్ తీసుకోకుండా ఇద్దరు పిల్లల్ని చూసుకోవటం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. హౌస్ అంతా చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, బెడ్ రెస్ట్ లేకపోవటం, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇంకా అప్పుడప్పుడు ఇలాంటి బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో ఇంతవరకు నాకు ఎప్పుడు అంత బ్యాక్ పెయిన్ రాలేదు. సో చాలా ఇబ్బంది పడ్డాను. అయినా కానీ పిల్లల కోసం చేసి పెట్టాలని కానీ గట్టిగా అనుకొని ఆ రోజైతే చేశాను. అది చేసిన సంతోషానికి ఆ నొప్పి కూడా అనిపించదు నాకైతే. నాకు చేయాలనిపిస్తే నేను చేసేస్తాను అంతే. ఓపిక లేదని వదిలేసానంటే ఇంక దాన్ని పట్టించుకోను. ఇంకా ఆ రోజైతే వేసేయాలని చెప్పేసి వేసేసాను. ఓపిక ఉన్నా లేకపోయినా పిల్లల కోసం బయట కంటే కూడా ఇంట్లో అటు ఇటుగా మంచిది. అలానే బయట ఫుడ్ అసలు తినమని కాదు, తింటాము. నాకేదైనా ఇంట్లో చేయాలనిపిస్తే ఖచ్చితంగా చేస్తాను. సో మీరు కూడా పిల్లలకి బయట ఫుడ్డు కంట్రోల్ చెయ్యండి. అఫ్‌కోర్స్ ఇప్పుడు మన పిల్లలు వినేటట్టుగా లేరు. ఎందుకంటే అవతలోళ్ళు తింటుంటే పిల్లలకు కూడా తినాలనిపించింది. వాళ్ళని ఆపలేము, అల్లరి చేసేస్తారు. చిన్న పిల్లలు చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేని వయసు కాబట్టి పెద్దయితే వాళ్ళే అర్థం చేసుకుంటారు. అప్పటి వరకు మనకి ఎంత వీలైతే అంత కంట్రోల్ చేయాలి. ఇక్కడైతే ఇంకా ఆనియన్స్ అన్ని కట్ చేసేసి వేసేస్తాను. అవి ఫస్ట్ అయితే ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాం కదా! ఇంకొంచెం చిల్లీ సాస్ అవి లాస్ట్ టైం మా వారు గోబీ తీసుకొస్తే ఉన్నాయన్నమాట. అవి అట్లే దాచిపెట్టాను. అవి కూడా కల్తీయేనండి. ఏది వాడాలన్నా కూడా భయమేస్తుంది. ఇక ఏం చేద్దాం, ఇంక ఇంట్లో మన దగ్గర ఉండవు కదా! సో అవి ఉంటే అవి వేసేసి చేసేసాను. బానే వచ్చాయి. మా చిన్నోడు తిన్నాడు కానీ మా పెద్దోడు సరిగ్గా తినలేదు. నేను చేసింది మా పెద్దోడి కోసమైతే వాడే సరిగ్గా తినలేదు. ఇట్స్ ఓకే. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అయితే మా వారు కేఎఫ్‌సీ తీసుకొచ్చారు. ఎందుకో తినాలనిపించింది. ఆ రోజు కేఎఫ్‌సీ తినాలనిపిస్తే చెప్పాను ఏవండీ కేఎఫ్‌సీ తీసుకురండి అని. తీసుకొచ్చారు. ఎక్కువేం తేలేదులెండి. ఒక 6 పీసెసో, 8 పీసెస్ వచ్చినాయి. సో చెరో 2 తినేసి మా బుడ్డిగాడు కూడా 2 ఉంచామనమాట. ఇంకా అవే వాళ్ళకి కూడా పెట్టాను. వాడు గోబీ సరిగ్గా తినలేదు. సో వాడికి ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంది టేస్ట్. బయట తినాలంటే కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. మా చిన్నోడన్నా 2, 3 తిన్నాడు కానీ మా పెద్దోడు తినలేదు. వాడికి కేఎఫ్‌సీ పెట్టాను. ఇంకా అదనమాట. ఇవన్నీ చేసేసి పిల్లలకి పెట్టేసరికి వాళ్ళందరినీ మూతులు కడిగి వాటర్ తాగిచ్చి బయటికెళ్ళండి, నేను ఇల్లు శుభ్రం చేసుకోవాలని చెప్పేసి ఇంక బయటకైతే పంపించేసాను. ఇంక మా వారు, మా నాయనమ్మ పిల్లలు ఏదైనా బయట పెట్టుకొని ఆడించుకుంటున్నారు. తిన్నారు కదా, ఇంకా హ్యాపీగా ఆడుకుంటారు, ఇబ్బంది లేదు. ఇంక ఇల్లు చూస్తే ఎంత వరస్ట్‌గా ఉందంటే నాకు అస్సలు నచ్చదండి ఇల్లు ఇలా ఉంటే. నిన్ననే ఇల్లు తుడిచాను, మళ్ళీ చూసారు ఎంత మెస్ అయిపోయిందో. ఇంక పిల్లలు తింటే తెలిసిందే కదా! సో వాళ్ళే తినాలంటారు, మనం పెడితే ఒప్పుకోరు. మా బుడ్డిగాడే మరి నేనే తినాలంటాడు. వాడు తినడానికి ఇబ్బంది కాదు కానీ నేర్చుకోవాలి. కానీ ఏంటంటే నాకు ఇల్లు అంతా గబ్బు అయిపోతే నేను అసలుకి ఒప్పుకుండట్లేదు, సర్దుకోలేకపోతున్నాను అని చెప్పేసి నేను బలవంతంగా పెట్టడమే. సో ఇంక నిన్న వాడే తింటాననేసరికి స్పూన్ తీసుకొని వాడే తిన్నాడు. ఇంక అక్కడన్నీ కూడా నీట్‌గా సర్దేసేసుకుంటున్నాను. ఇంక టాయ్స్ అన్నీ మా చిన్నోడు ఆడుకునే తక్కువ, అన్నీ ఇసిరేసేది ఎక్కువ. ఎక్కడెక్కడ ఇసిరేస్తుంటే ఇంకేం చేస్తాం, అన్నీ సర్దేసుకొని కిచెన్‌లో అంట్లుంటే అంట్లు కూడా కడిగేసేసుకొని ఇల్లు కూడా శుభ్రంగా చిమ్మేసుకొని ఎక్కడెక్కడ నీట్‌గా సర్దేసుకున్నాను. కొంచెం టైం స్పెండ్ చేశాను. ఇంక మా వారు వెళ్ళిపోయారు. ఇంక నేను ఖాళీ, ఇంక పనేం లేదు. పిల్లలు తిని అంట్లు కడిగేసుకున్నానంటే పెద్దగా పనేం ఉండదు. కొంచెం టైం రెస్ట్ తీసుకున్నానంటే ఇంకా 6 వరకు, 5-6 వరకు నేను ఖాళీగానే ఉన్నాను. ఇంక మా చిన్నోడిని అటు ఇటు తిప్పించుకుంటూ చిన్నగా నడుస్తున్నాడండి ఇప్పుడే. సో కమ్మగా నడుస్తున్నాడు. అంటే మమ్మల్ని పట్టుకోకుండా సపోర్ట్ లేకుండా హాయిగా నడుస్తున్నాడు. ఎంత క్యూట్‌గా ముద్దుగా నడుస్తున్నాడో, బుజ్జి అడుగులు వేసుకుంటూ చాలా క్యూట్ అనిపిస్తుంది. ఈ వీడియో తీయడానికి కుదరట్లేదు. ఎందుకంటే పక్కన నేను ఉంటాను కదా పట్టుకోవడానికి. ఇంక వీడియో తీయడానికి కూడా ఎవరు ఉండరు ఆ టైంలో. ఇంకా 6 అయిపోయింది కదా, మా నాన్నగారు వస్తే ఇంక మా నాన్నగారికి టీ ఇస్తున్నాను ఇక్కడ. మా నాన్నకి టీ
వచ్చేసరికి మా నాయనంతో మంచిగా ఆయిల్ పెట్టించుకొని మసాజ్ చేసుకున్నాను. శనివారం కదండి. సో రేపు సండే కాబట్టి నాకు రేపు సండే మార్నింగ్ తల స్నానం చేయడానికి కుదరదు, ఎందుకంటే ఆవిడ చర్చికి వెళ్ళిపోవాలి కాబట్టి. అందుకే శనివారం నైటే చేసేస్తాను నేను. సో మంచిగా హెయిర్ ఆయిల్ అయితే పెట్టేసేసుకొని ఇంకా ఆ రోజు లంచ్కి ఏం చేయాలని ఆలోచించి మా వారికి కాల్ చేస్తే, మా వారేమో మధ్యాహ్నం కేఎఫ్సీ తిన్నాము, గోబీ తిన్నాము, అవి తిన్నాం కదా, కొంచెం అతను లైట్గా స్వీట్గా చేయాలంటే ఇంకా బెల్లపన్నం చేస్తానని చెప్పాను. సో బెల్లపన్నం కూడా చాలా, అంటే నిజం చెప్తున్నాను, చాలా బాగా కుదిరింది. నేనైతే చాలా ఈజీగా చేస్తాను, బ్యాచిలర్స్ కాదు కదా, అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నేను స్టోర్ బియ్యంతో చేస్తాను. స్టోర్ బియ్యంతో అయితేనే టేస్ట్ బాగుంటాయి, నిజం చెప్తున్నాను. మామూలు బీపీటీ రైస్ కంటే కూడా మీ ఇంట్లో స్టోర్ బియ్యం ఉంటే హ్యాపీగా 2-3 సార్లు వాష్ చేసుకొని చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే సగ్గు బియ్యం లేవు, సగ్గు బియ్యం ఉంటే సగ్గు బియ్యం కూడా వేసుకోండి, బాగుంటాయి. ఇంకా టీ ఇచ్చేసి ఇంత కంట్లన్నీ కడిగేసుకున్నాను కదండి, టీ పెట్టేసి ఇవన్నీ కూడా సర్దేసుకుంటూ ఉన్నాను. ఈ గ్యాప్లు ఇవన్నీ మరిగిపోతూ ఉంటాయి అనమాట. ఇంకా అన్ని నిదానంగా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా బెల్లపన్నంలోకి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే, బెల్లపన్నంలోకి ముద్దపప్పు చేద్దాంలే, పిల్లలు కూడా మధ్యాహ్నం సాంబార్ కొంచెం మంటగా ఉన్నా కూడా పాపం తిన్నారు వేడివేడిగా ఉండేసరికి. సో ముద్దపప్పు చేస్తే బెల్లపన్నంలోకి ఉండేది, రైస్లోకి కూడా ఉండేది. మధ్యాహ్నం మేము అన్నం తినలేదు, పిల్లలే తిన్నారు, ఇంకా అది అలాగే ఉండిపోయింది. సరే ఇంక ముద్దపప్పు అయితే చేద్దామని చెప్పి రెడీ చేస్తున్నాను. ఇంక పొద్దున ఇడ్లీ పెట్టానని చెప్పాను కదా, ఇంక ఇవన్నీ ఇక్కడ సర్దుకుంటున్నాను. నా ఫేస్ చూసారంత ఆయిలీగా ఉంది, ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ అయితే చేసేయండి. ఇంకా అన్నీ సర్దుకొని ఇంక మా డాడీకి అయితే టీ ఇచ్చేసాను. ఇంక బయట పొయ్యమంట కూడా వెయ్యాలి. పొయ్యమంట వేసేసి రైస్ అవన్నీ పెట్టేస్తే ఏంటంటే కొంచెం రిలాక్స్ అవుతారనమాట. ఇంకా అన్నీ పెట్టేసి పొయ్యమంట వేసేసి పిల్లలకు కావాల్సిన బట్టలు, వాళ్ళకి క్రీమ్ అవి ఉంటాయి కదా, అవన్నీ తీసి పెట్టుకుంటాను. నేను అప్పటికప్పుడు హడావిడి చేసుకోను. సో పిల్లలకి స్నానం చేస్తున్నానంటే వాళ్ళ బట్టలు, టవల్స్, పౌడర్ అన్నీ కూడా తీసి పెట్టేసుకుంటాను. ఇంక ఇక్కడైతే నేను బెల్లపన్నంలో కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేస్తాను, ఎందుకంటే మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టము. ఒకప్పుడు మా మమ్మీ అయితే వేసేది కాదు, నేను పెళ్ళికి ముందు అసలు బెల్లపన్నమే చేయలేదు, మా అత్తయ్య గారు చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. అప్పటి నుంచి సగ్గు బియ్యమైనా లేకపోతే పచ్చిశనగపప్పు అయినా వేయటం మా మమ్మీ అయితే వేసి సగ్గు బియ్యం వేస్తే కానీ పచ్చిశనగపప్పు అసలు వేయదు. వన్స్ టేస్ట్ చేసిన తర్వాత నాకు చాలా నచ్చింది, అందుకని చెప్పేసి వేసేస్తున్నాను. ముందు ఒక అరగంట సేపు నానబెట్టుకొని 6:30కో ఏమో పొయ్యి మీద పెట్టాను అనమాట. సిమ్లో పెట్టి కమ్మగా మెత్తగా అయిపోయిన తర్వాత బాగా ఉడికించుకొని అప్పుడు బెల్లం వేస్తాను. బెల్లం కూడా కరిగిపోయిన తర్వాత నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పులు, కిస్మిస్ అవి కూడా వేసేసాను. అప్పటికి పాలు లేవు ఇంట్లో, యాక్చువల్గా ఉన్న పాలు టీ పెట్టేశాను. ఇంకా పాలు రావడానికి మాకు 8 ఏమవుతుంది పాలు తీసుకొని రావడానికి, అంటే ఇంటికి వచ్చి పోస్తారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత కాగబెట్టి పోద్దాంలే అని ముందైతే పెట్టేశాను. ఇంకా పప్పు కూడా వేస్తున్నారు. పప్పులో నేను ముద్దపప్పు చేస్తున్నాను కదా, సో ముద్దపప్పులో నేను ఇందుకు కొంచెం ఆయిల్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసి పెట్టేస్తాను. పసుపు కొంచెం వేస్తాను. సో అప్పుడైతే ముద్దపప్పు బాగుండిద్దని నా ఫీలింగ్. ఆ రోజు కొంచెం లూజ్గా వచ్చింది, కొంచెం టైట్గా అంటే గట్టిగా ఉంటే బాగుండిద్ది అనమాట. ఇక్కడైతే ముద్దపప్పు కూడా పెట్టేసి ఇంక బయటకైతే వెళ్తున్నాను. మా నాన్నగారు టీ ఇచ్చేసాను కదా, ఇంక పొయ్యి మంట వేసేసి పొయ్యి అంతా బాగా నీళ్ళన్నీ బాగా కాగినా నాకు చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి, అవన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకెక్కడ ఇంకా ఖాళీగా ఉన్నాను. మా బుడ్డిగాడేమో పొద్దున్న నుంచి పెద్దగా నిద్రపోకపోవడంతో బాగా విసిగిస్తున్నాడు. వాడికి మైండ్ డైవర్షన్ ఏం చేయాలా అని వచ్చి హోంవర్క్ చేస్తావారా అని అడిగాను. వెంటనే ఎస్ మమ్మీ నేను హోంవర్క్ చేస్తాను అని అన్నాడు. మిగతా పిల్లలతో ఏమో కానివ్వండి, మా బుడ్డిగాడు మాత్రం అస్సలు విసిగించండి. హోంవర్క్ చేస్తావా అంటే చాలు, మమ్మీ నేను హోంవర్క్ చేస్తాను అని అంటాడు. బికాజ్ వాడికి ఎందుకంటే మా పిల్లలు ఏంటంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు ఒకలా ఉండకపోవచ్చు. మేబీ మా చిన్నోడు ఎలా ఉంటాడో నాకు తెలియదు, కానీ మా బుడ్డిగాడు ఫస్ట్ నుంచి కూడా స్కూల్కి వెళ్ళే విషయంలో కానీ ఫస్ట్ వద్దని అంటాడు, కానీ లేదమ్మా వెళ్ళిరా అని ఏదో చెప్తే మంచిగా వెళ్తాడు. హోంవర్క్ చేయడానికి రెడీగా ఉంటాడు. హోంవర్క్ కూడా వాళ్ళు ఏం పెద్దగా ఇవ్వలేండి, చిన్న చిన్నవి ఇస్తారు. అది కూడా చేసిన తర్వాత మమ్మీ నేను ఇంకా హోంవర్క్ చేస్తాను అని అంటాడు. లేని హోంవర్క్ నేను ఎలా చేపిస్తాను చెప్పండి. వాడికి ఏంటంటే పెన్సిల్తో కానీ పెన్నుతో ఇవన్నీ రాయడం అనేది చాలా ఇష్టము. ఇంకా ఆ రోజు నేను వర్క్ ఉంటే చేపిస్తాను కూర్చున్నాను. అంతకుముందు వర్క్ ఉంటే చేపించలేదు, అది కూడా 2 వర్క్స్ ఉన్నాయి. కమ్మ కూర్చొని చేస్తాడండి, హోంవర్క్ మాత్రం హ్యాపీగా చేస్తాడు. మిగిలిన పిల్లలు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ మా బుడ్డిగాడు మాత్రం ఏ విషయంలో కూడా పెద్దగా ఏం విసిగిచ్చాడు నాకు. మా చిన్నోడు మాత్రం కొంచెం గయ్యాలోడనే చెప్పాలి, కొంచెం అల్లరోడు కూడా. వాడిని స్కూల్కి పంపించాలంటే మేము ఎన్ని తిప్పలు పడాలని ఇప్పుడు ఆలోచిస్తున్నాము. హోంవర్క్ చేపిస్తే వాళ్ళ కింద మంచి మైండ్ డైవర్షన్ ఉంటుంది. మా బుడ్డిగాడు మాత్రం హోంవర్క్ చేసే విషయంలో అసలు అల్లాడివ్వడు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం ఫన్నీగా ఉంటుంది, కానీ మీకు పెద్ద అయ్యే కొద్ది వర్క్ అంత స్ట్రెస్ పెరిగిద్ది కదా, మరి అప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఇప్పుడైతే మాత్రం హ్యాపీగా హోంవర్క్ చేపిస్తాడు. ఇంకా హోంవర్క్ అయితే చేపించేసాను. ఇక్కడ హోంవర్క్ చేపించేసేసి వెంటనే ఇంకా స్నానాలు కూడా చేపించేసాను. స్నానం చేపించేసి పిల్లలిద్దరు కూడా పెట్టేశాను అనమాట. వాళ్ళిద్దరు తిన్నారనుకోండి నాకేం ఇబ్బంది ఉండదు.
మా బుడ్డిగాడు మధ్యాహ్నం స్కూల్ పెద్దగా నిద్రపోకపోవడంతో ఇంకా ఈవినింగ్ పెందలాడ నిద్రకు వచ్చేసి ఇంకొకటి విసిగిస్తున్నాడు. 8 గంటలకి నిద్రకి వేస్తే ఏంటంటే మధ్యలో నైట్ 12కి 1కి అలా లెగిసి ఇంకా నిద్ర పట్టదు వాళ్ళకి కూడా. ఇంకా పిల్లలు ఉంటారు కదా, అన్నం పెట్టేసి వదిలేసి ఏంటంటే 9-9:30 వరకు ఆడుకొని ఇచ్చామనుకోండి మనమే, పిల్లలతో ఏంటంటే వాళ్ళకి నిద్ర అనేది కూడా పెద్దగా రాదు. సో నేను ఒక టైం అనేది సెట్ చేసి పెట్టుకుంటాను కాబట్టి పిల్లల్ని ఎగ్జాక్ట్గా 9 అయిందంటే నిద్రకు వచ్చేస్తారు ఇద్దరు. సో మా చిన్నోడు కూడా మధ్యాహ్నం బాగానే నిద్రపోయాడు. అందువల్ల 9-9:30 వరకు మేలుకో పెడదాంలే, అప్పుడే బాగా అలసిపోయి నిద్రపోతుందంటే మధ్యలో కదలాడరు అనమాట, చక్కగా నిద్రపోతారు. నేనైతే అదే ఫాలో అవుతాను. ఇంకా ఇక్కడ బెల్లపన్నం అయితే అయ్యింది, పాలు మరగబెడుతున్నాను. పిల్లలిద్దరు కూడా పెట్టేసి నేను కూడా స్నానం అయితే చేసేసాను. ఇదనమాట ఈ చిట్టి పొట్టి ఉట్టి లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఈవినింగ్ రొటీన్. ఇంకా నేను కూడా తలస్నానం అయితే చేశాను. ఇంక మా వారు వస్తే తినేసేయాలన్నమాట. 9 అయిపోయింది కదా, పిల్లలిద్దరు కూడా చక్కగా పడుకున్నారు. ఇంకా మేము కూడా తినేసి నైట్ ఇంకా అన్ని పనులు చేసుకొని పడుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి కింద కామెంట్ చేసేయండి. బాయ్.